గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను ఎమిలియా. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దేశవ్యాప్తంగా 873 కరోనా పాజిటివ్ కేసులు నమోదు. ఇప్పటి వరకు 22 మంది మరణించగా 79 మంది కోలుకున్నారని తెలిపిన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ. తెలంగాణలో నమోదైన మొదటి కరోనా మరణం. 74 సంవత్సరాల వ్యక్తి గ్లోబల్ హాస్పిటల్లో మృతి చెందినట్లు తెలిపిన మంత్రి ఈటెల రాజేందర్. వలస కూలీలకు భోజన వసతి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. వలస కూలీల నివాస ప్రాంతాలను స్వయంగా వెళ్లి పరిశీలించిన మంత్రి సత్యవతి రాథోడ్. లాక్డౌన్ సందర్భంగా ఆకలి కేకలు వేస్తున్న ఎందరో అనాథులు. లక్ష్యం సమాజహితంగా తమ వంతు సాయం చేస్తున్న V3 న్యూస్ రిపోర్టర్స్. డీటెయిల్స్ చూస్తే దేశంలో కరోనా వైరస్ వ్యాప్తిపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా బులెటిన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 873 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు బులెటిన్లో వెల్లడించారు. ఇప్పటి వరకు 22 మంది మరణించగా 79 మంది కరోనా నుంచి కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. కరోనాపై రాష్ట్రాలతో కలిసి పోరాడుతున్నామని, దేశవ్యాప్తంగా నోడల్ అధికారులు నియమించామని వెల్లడించారు. శాంపిల్స్ సేకరణ వేగంగా సాగుతోందని, వలస కార్మికులను ఆదుకోవడానికి కేంద్రం చర్యలు చేపట్టిందని వివరించారు. దీర్ఘకాలిక వ్యాధులున్న వారికి 3 నెలల ఉచిత చికిత్స అందించనున్నామని తెలిపారు. కరోనాపై మరికొంతమంది డాక్టర్లకు శిక్షణ ఇస్తున్నామని లవ్ అగర్వాల్ పేర్కొన్నారు. లాక్డౌన్ను పటిష్టంగా అమలు చేస్తున్నామని, నిరంతరం పర్యవేక్షిస్తున్నామని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుదల కనిపిస్తోందని, ఢిల్లీ వెళ్లొచ్చిన పలువురు కరోనా బారిన పడ్డారని ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ వివరించారు. గ్లోబల్ హాస్పిటల్లో అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతి చెందిన తర్వాత వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ అని తేలిందని తెలిపారు. కుత్బుల్లాపూర్ నుంచి ఒకే కుటుంబం నుంచి 4 వచ్చారని, వారికి వైద్య పరీక్షలు నిర్వహించామని చెప్పారు. రాష్ట్రంలో కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని పునరుద్ఘాటించారు. మరణించిన వ్యక్తి నాంపల్లికి చెందినవాడని, ఆయన వయసు 74 సంవత్సరాలని తెలిపారు. ఈ నెల 14న మత కార్యక్రమంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లి అనారోగ్యం పాలయ్యారని, సైఫాబాద్ గ్లోబల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మరణించాడని వివరించారు. వృద్ధుడి మృతదేహాన్ని తీసుకుని కరోనా పరీక్షలు చేసి పాజిటివ్ వచ్చిందని తెలిపారు. శుక్రవారం ఒకేసారి 9 పాజిటివ్ కేసులు రావడంతో సీఎం కేసీఆర్ మరిన్ని చర్యలు తీసుకోవాలని గట్టిగా చెప్పారని ఈటెల వెల్లడించారు. అప్పటి నుంచి సీఎం 3 పూటల సమీక్షలు నిర్వహిస్తున్నారని తెలిపారు. నిన్న 6 కేసులు వచ్చాయని, వీరందరూ ప్రయాణాలు చేసిన వారేనని అన్నారు. ఇప్పటి వరకు తెలంగాణలో 65 కేసులు నమోదయ్యాయని, వాటిలో ఓ మరణం కూడా ఉందని పేర్కొన్నారు. ప్రపంచ మహమ్మారి కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ చేయడంతో ఆయా రాష్ట్రాలు, జిల్లాల నుంచి వచ్చిన వలస కూలీలకు భోజన, వసతి, ఇతర ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలోని గొల్లచెర్ల, తెల్లబండ తండా, ఇతర తండాలలో మహారాష్ట్ర, ఒరిస్సా రాష్ట్రాల నుండి ఇక్కడ మిర్చి ఏరడానికి, ఇటుకల బట్టీలో పనిచేయడానికి వచ్చిన వలస కూలీల పరిస్థితులను మంత్రి సత్యవతి రాథోడ్ పరిశీలించారు. వలస కూలీలు నివాసముంటున్న నివాస ప్రాంతాలకు వెళ్లి అక్కడ వారి ఆరోగ్య పరిస్థితులు, భోజన వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. అక్కడున్న కూలీల పిల్లలకు అంగన్వాడీ కేంద్రాల నుంచి పాలు, గుడ్లు, ఆహార పదార్థాలు అందించాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ఆయా రాష్ట్రాల అధికారులతో మాట్లాడి కేంద్రం తరపున ఆయా రాష్ట్రాల తరపున వచ్చే వసతులన్నీ అందేలా చూడాలని కలెక్టర్ VP గౌతమ్కు చెప్పారు. पूरा रास्ता पूरे बंद है, बसेस, ट्रेन्स पूरे बंद है. आप देख रहे ना न्यूज. ఒక పని చేయండి, వీళ్ళకి టీవీ మీరు బయట టీవీ పెట్టి చూపించండి, వాళ్ళకి పరిస్థితి అర్థమైంది. सारे लोगों का तबीयत ठीक रहे? हाँ? आप नहीं गए? कोई बीमार है क्या? बीमारी नहीं है ना? बीमारी है तो आप बता दीजिए, हमको डॉक्टर साहब भी यहाँ आया. ओके, हेल्थ कैंप लगा के आपको गोली भी दे. फ्री फोकट से पैसा नहीं लेते, फोकट इधर गवर्नमेंट डॉक्टर, अच्छा डॉक्टर आके देख के आपको कुछ टैबलेट चाहिए, जो बीमार है, दर्द है, कुछ भी प्रॉब्लम रहे तो वो मेडिसिन से फ्री में देते हैं. आप और कुछ भी चाहिए तो बोल दीजिए, हम पूरा संभाल लेते हैं. आप देख रहे ना, नहीं जा सक रहे, पूरा कोरोना आके है और महाराष्ट्र में और ज्यादा है. इसलिए ये पूरे पहन के रहना, थोड़ा दूर दूर रहना, ये पूरा क्लीन नीट रहना. खाने के आगे और खाने के बाद
और बाहर गए तो भी ये पूरे धो लेना। सोप लगा के अच्छे से धोना है, ठीक है हाथों को। नमस्ते माँ, यहाँ ही रह रहे, यहाँ रह रहे। మీ లేది మీరు ఇక్కడ ఉంటారు, వీళ్ళు ఎక్కడ ఉంటారు? ఈ 2 గదులు ఉంటారు. జనరల్ ఇక్కడ బయట వండుకుంటారు కలెక్టర్ గారు, సమ్మరే కాబట్టి అందరు బయట పడుకుంటారు. వీళ్ళకి ఇక్కడ ఎంత భారతదారి మేడం కొంతమంది స్కూల్లో కూడా పెట్టచ్చు, వాళ్ళు ఇష్టం ఏంటని తెలుసుకోండి. ఓకే, ఎందుకంటే ఒకే దగ్గర సార్ వాళ్ళ బ్యాచ్ నుంచి విడివిడిగా పోరు సార్, వాళ్ళ బ్యాచ్ ఎంత మంది ఉంటారు. अब 20 तारीख तक गांव को नहीं जा सकते, आपको कुछ तकलीफ है, आप काम करने के लिए आए, आप 10-15 दिन तक यहाँ काम है आप करने के लिए, और आप जा नहीं सकते, एक आदमी भी जा नहीं सकते, तो आप बिल्कुल नहीं जा सकते. आप कुछ तकलीफ है तो उधर बहुत प्रॉब्लम है महाराष्ट्र में. డైలీ వాళ్ళ ఫోన్ లో కూడా మాట్లాడుకుంటారు కాబట్టి వాళ్ళు ఇక్కడ पूरे इंतजार करते, दूध देते, आंगनवाड़ी सेंटर से जो बोर्ड आते वो पूरे खाने के लिए देते. अभी देते, आपको कुछ तकलीफ है कल तो से हम देते. कुछ तकलीफ है अम्मा? अब एक काम करते, यहाँ पे नर्स रहते, आज अब डॉक्टर भी है, कुछ प्रॉब्लम है तो आप डॉक्टर को बोल सकते, फ्री में मेडिसिन देते. हम आप दिल्ली से भी कलेक्टर साहब बात करते, कुछ महाराष्ट्र कर्नाटक से यहाँ लेबर है उसको कुछ प्रोवाइड करे तो हम ही खुद लाके देंगे. మంత్రి గారి ఆదేశం, ఏ ఒక్కరూ తిండి లేకుండా ఒక పూట కూడా ఉండొద్దు, వాళ్ళ కనీస అవసరాలు ఏంటి మీరు గుర్తించండి, పోయి కలవండి, వాళ్ళకు ఒక నమ్మకాన్ని విశ్వాసాన్ని ఇవ్వాలనే ఆలోచనతో ఇక్కడికి రావడం జరిగింది. ఈ ఊర్లో చిల్కోడ్ తెల్లబండ తండలో సుమారు 350 మంది ఇక్కడ ఉన్నారు, చిన్నపిల్లలతో కలిసి ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ కలుసుకున్నాం, వాళ్ళు కొంత ఆందోళనలో ఉన్నారు, ఎలాంటి ఇబ్బంది లేదు, మీకు ఇంకా 20 రోజులు పని కల్పిస్తాం, మీకు ఎవరైతే పని కోసం తీసుకొచ్చినో వాళ్ళు అన్నీ ఇచ్చినా పిల్లలు ఉన్నారు కాబట్టి మా అంగన్వాడీ సెంటర్ నుంచి వచ్చే అన్ని సరుకులు వాళ్ళ పిల్లలకు వాలంటరీగా ఇవ్వాలని అనుకున్నాం. గౌరవ కలెక్టర్ గారు ప్రభుత్వంతో మాట్లాడి కేంద్ర ప్రభుత్వంతో కూడా, ఇది ఇంటర్ స్టేట్ సమస్య, వేరే రాష్ట్రాల నుంచి వచ్చింది, వాళ్ళకి ఎలాంటి కార్డ్స్ కానీ ఏం ఇవ్వటానికి లేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం దగ్గర మాట్లాడి ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్ళి అవకాశం ఉంటే వాళ్ళకు కూడా మన ప్రజలతో పాటు ఇచ్చే అవకాశం ఉంటే తప్పకుండా రేషన్ కావచ్చు ఆర్థిక సాయం కూడా చేసే ఏర్పాట్లు చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు స్వయం నియంత్రణే శ్రీరామ రక్ష, మీరందరూ కూడా నియంత్రణ పాటించండి, ఇళ్లలో ఉండండి, సంతోషంగా ఉండండి. ఈరోజు మనం తెచ్చుకుంది కాదు, మన దగ్గర పుట్టింది కాదు, ఈ కరోనా మహమ్మారిని తరిమి కొట్టాలి అని అంటే మీరు దూరంగా ఉండండి, ఐక్యంగా పోరాడి దీన్ని తరిమి కొట్టాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. కొత్తగూడెం జిల్లా అధికారులు నిరంతరం అప్రమత్తతో కరోనా అంతానికి కృషి చేయాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. ప్రజల్లో అవగాహన మరింత పెంపొందించాలన్నారు. జిల్లా కేంద్రం కొత్తగూడెంలో కరోనాపై మంత్రి ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. కొత్తగూడెంలో హై అలర్ట్ అవసరమన్నారు. అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలన్నారు. కొత్తగూడెం, మణుగూరు, భద్రాచలం ఆసుపత్రులలో ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని, సింగరేణి వైద్యశాల సహకారం తీసుకోవాలన్నారు. వైద్యాధికారుల నిర్లక్ష్యం వీడాలన్నారు. వైద్య పరికరాలు, మాస్కులు అందుబాటులో ఉంచాలని తెలిపారు. నిత్యావసర వ్యవసాయ ఆధారిత రవాణాకు ఆటంకం లేకుండా చూడాలన్నారు. వలస కూలీలు, పస్సులు ఉండకుండా చర్యలు తీసుకోవాలని, అవసరమైతే దాతల సహకారం తీసుకోవాలన్నారు. పట్టణాలతో పాటు గ్రామాల్లో స్వచ్ఛంద కర్ఫ్యూ మరింత కట్టుదిట్టంగా అమలు అయ్యేలా చూడాలని ఆదేశించారు. సమావేశంలోని జిల్లాలోని ఎమ్మెల్యేలు, జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఎంత వస్తుంది అనేది తర్వాత అది ఈరోజు సాయంత్రం కల్లా ఎస్టిమేషన్ ఇచ్చి పంపమన్నారు సార్. లిథార్జీ ఉన్నా కూడా మనం రేపు నష్టపోతాం. ఇట్ ఇస్ అప్రిషియబుల్ ఈస్ దట్ ఐ థింక్ ఇట్స్ బీన్ 1 week that we have got this positive case identified. Yes sir, it's already 1 week. 1 week so, over sir, and then the contacts which were in primary contact and secondary contact in the other district, with this we have alerted the Khammam and even Warangal
CP ki personal call chesina, we gave the address, this person has come in first or second, we contacted this. Please take appropriate. We have alerted everywhere so that it does not spread outside also. Yeah, in fact, 80 of such people are under what you call hospital isolation in my own hospital, and 14 reports have come yesterday, which have been reported as negative. Some of the reports are also because they have to be the samples have to be taken only after 5 days or 6 days after primary contact. సో అందుకని వెయిట్ చేస్తూ ఉన్నారు. మనం పంపిన తర్వాత 3 days కానీ మనకి నెగిటివ్ రిపోర్ట్ రావటం, ఒకవేళ పాజిటివ్ వస్తే మళ్ళీ దాన్ని అగైన్ కన్ఫర్మేషన్ పోవాలా, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పోవాలా, ఇవన్నీ ఉన్నాయి, ప్రోటోకాల్స్ ఉన్నాయి. బట్ యాజ్ ఆఫ్ నౌ no what you call isolation system has identified that there is a కరోనా వైరస్ మహమ్మారి దృష్ట్యా రాచకొండ ఏరియాలో పనిచేస్తున్న వలస ఇటుక బట్టి కార్మికుల భోజన వసతి సౌకర్యాలు స్థానిక దాతల సహాయంతో పోలీసులు వారికి సందనకర్తగా వ్యవహరించి వారిని ఆదుకోవడానికి ముందుకు వస్తున్నామని రాచకొండ సిపి మహేష్ భగవత్ అన్నారు. సిపి క్యాంప్ ఆఫీసులో ఆయన మాట్లాడుతూ రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఉన్న ఇటుకల బట్టీల, మార్బుల్స్, భవన నిర్మాణాలలో ఉన్న కార్మికులు ఎక్కడ ఉన్న వారందరినీ అక్కడే ఉంచి దాతల సహాయంతో ఆదుకోవాలన్నారు. బీహార్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన కూలీలు హైదరాబాద్కి వలస వచ్చి ఇటుక బట్టీల వద్ద జీవనం కొనసాగిస్తున్నారని, కరోనా వైరస్ వల్ల లాక్డౌన్ నేపథ్యంలో వాహనాలను కిరాయికి తీసుకుని తమ రాష్ట్రాలకు వెళ్లాలని చూస్తున్నారని, అలా వెళ్లినట్లయితే చెక్ పోస్ట్ వద్ద పోలీస్ సిబ్బంది వెనక్కి పంపిస్తారని, అందువల్ల వారికి ఇబ్బంది తలెత్తుతుంది. కావున ఎక్కడి వాళ్లు అక్కడే ఉండాలని బీహార్, ఒరిస్సా రాష్ట్రాల నుండి వలస వచ్చిన వారికి సూచించారు. వెస్ట్ బెంగాల్ కి సంబంధించిన 200 మంది వలస కార్మికులకు సోషల్ ఆర్గనైజేషన్ దాతల సహాయంతో బాలాపూర్ తదితర ప్రాంతాలలో వసతి గృహాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. క్వారంటైన్లో ఉన్నవారు 21 రోజులు బయటికి వెళ్లకుండా ఉండాలని, ఒకవేళ కర్ఫ్యూను లెక్క చేయకుండా బయటికి వెళ్లినట్లయితే ఐపీసీ 188 సెక్షన్ కింద శిక్ష అర్హులు అని రాచకొండ సిపి తెలిపారు. కోవిడ్-19 ఈ కరోనా వైరస్ సంబంధి ఇప్పుడు ఈ లాక్డౌన్ పీరియడ్లో కొన్ని కొత్త ఇష్యూస్ మా దృష్టికి వస్తున్నాయి. దాంట్లో మెయిన్ ఇది ఈ మైగ్రెంట్ లేబరర్ సంబంధి. ఈ మైగ్రెంట్ లేబరర్ కొంతమంది ఇటుకాయ బట్టీలో పనిచేస్తున్నారు, కొంతమంది ఇక్కడ మార్బల్, కొంతమంది ఈ గృహ నిర్మాణం, అలాంటి వర్కర్స్ వేరే స్టేట్ నుంచి ఇక్కడ వచ్చి మన హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్లో ఉంటున్నాం. మన కమిషనరేట్ పరిధిలో ఈ ఇటుకాయ బట్టీల సంబంధి కావచ్చు, తర్వాత ఇటుకాయల బట్టి సంబంధి, తర్వాత మన గృహ నిర్మాణ సంబంధి, తర్వాత ఈ మార్బల్, ఇంకా వేరే పని సంబంధి చాలా వర్కర్స్ ఉన్నారు. సో వాళ్ళకి అక్కడనే భోజన, తర్వాత వసతి సంబంధి మన పోలీస్ శాఖ కూడా ఫ్యాసిలిటేట్ చేస్తున్నాయి. దయచేసి ఈ మూమెంట్ ఇక్కడ నుంచి ఎవరు నడిచి వెళ్తున్నారు, ఎవరు ఏమైనా ట్రాక్టర్ కానీ ఏమైనా వేరే వెహికల్ ఎంగేజ్ చేసి, అలాంటి వెహికల్స్ ఎంగేజ్ చేసి కొంతమంది బయట వెళ్తున్నారు. వాళ్ళ పక్క అది మళ్ళీ చెక్ పోస్ట్లో మా వాళ్ళు ఆపుతున్నారు అండ్ రిటర్న్ పంపిస్తున్నారు. సో వాళ్ళకి లేబర్ అందరికీ విజ్ఞప్తి, దయచేసి మీరు ఎక్కడ ఉన్నారు అక్కడ ఉండండి. ఇప్పుడు గృహ నిర్మాణ శాఖ సంబంధి ఆల్రెడీ ఆ బిల్డర్స్ అసోసియేషన్ ద్వారా ఈ ఎవరెవరు ఉన్నారు వాళ్ళకి భోజనం వసతి పక్కా ఇవ్వాలని ఆ నిర్ణయం వాళ్ళు తీసుకున్నారు. తర్వాత మిగతా లేబర్ సంబంధి కూడా ఇప్పుడు చాలా ఈ సోషల్ ఆర్గనైజేషన్స్ ఉన్నారు, వాళ్ళు ముందుకి వచ్చి వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు. నిన్ననే ఈ వెస్ట్ బెంగాల్ సంబంధి 200 మైగ్రెంట్ లేబర్ వాళ్ళకి బాలాపూర్ ఏరియాలో భోజనం లేవు అని SOSతో ఇమీడియట్లీ బాలాపూర్ ఇన్స్పెక్టర్ స్వయంగా వెళ్ళి అక్కడ లోకల్ డోనర్స్ సహాయంతో వాళ్ళని ఈ భోజన సౌకర్యం అరేంజ్ చేయడం జరిగినాయి. తర్వాత ఈ పీరియడ్లో ఈ మైగ్రెంట్ లేబర్ సంబంధి ఏమేమి సమస్య ఉంటే పక్కా అది మా వాళ్ళు ఒక సంధానికర్తలాగా హెల్ప్ చేస్తారు. 9490617234 ఇది మా రాచకొండ పోలీస్ కమిషనరేట్ కంట్రోల్ రూమ్ నంబర్, కరోనా సంబంధి. ఈ నంబర్కి ఎవరైనా అది ఫోన్ చేయొచ్చు. రెండో విషయాలు, ఈ కర్ఫ్యూ పీరియడ్లో కొంతమంది ఏం పాసెస్ లేవు, ఏం బయట పని లేవు, అప్పుడు బయట వస్తున్నారు. హోమ్లో క్వారంటైన్లో ఉన్న వాళ్ళు కూడా బయట వస్తున్నారు, అదే కూడా మా దృష్టికి వస్తున్నాయి. వాళ్ళకి హెచ్చరిక, ఈ 188 ఐపీసీ కింద పక్కా వాళ్ళ మీద కేసు ఉంటుంది. ఈ హోమ్ క్వారంటైన్లో ఉన్న వాళ్ళు డెఫినెట్లీ దే షుడ్ బి దేర్ 21 days ఇన్ ద హోమ్ క్వారంటైన్ ఓన్లీ, దే షుడ్ నాట్ కమ్ అవుట్. అక్కడ ఉన్న కమ్యూనిటీ కూడా వాళ్ళ మీద వాచ్ పెట్టి ఎవరైనా ఇట్లా హోమ్ క్వారంటైన్లో ఉన్న వాళ్ళు బయట తిరుగుతారని వాళ్ళని తెలిసిన తర్వాత డయల్ 100కి కానీ
మా కరోనా కంట్రోల్ రూమ్ 9490617234కి సమాచారం ఇస్తే చాలు. ఆల్రెడీ ఇక్కడ రంగారెడ్డి జిల్లాలో మా ఎల్బీ నగర్ పరిధిలో 4-5 పర్సన్స్ హోమ్ క్వారంటైన్లో ఉన్నప్పుడు బయట వస్తే వాళ్ళ మీద కేసెస్ కూడా పెట్టడం జరిగినాయి. తర్వాత వాళ్ళకి మళ్ళీ ఈ హోమ్ క్వారంటైన్ నుంచి గవర్నమెంట్ సంబంధి ఉన్న క్వారంటైన్ సెంటర్లో షిఫ్ట్ చేయడం జరిగినాయి. అక్కడ భువనగిరిలో కూడా 4 ఏరియా హాస్పిటల్లో క్వారంటైన్లో పెట్టారు. ఎందుకంటే వాళ్ళు హోమ్ క్వారంటైన్లో ఉన్నప్పుడు 2-3 టైమ్స్ అది బయట తిరిగారు. ఇట్లా చేస్తే పక్కా మన గవర్నమెంట్ క్వారంటైన్లో మీకు పెట్టాల్సి ఉంటుంది. ఈ పీరియడ్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్ పీరియడ్ కాబట్టి ప్రజలందరం జాగ్రత్త అది తీసుకోవాలా. ఇంట్లో ఉండడం అది దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ అని అందరు చెప్తున్నారు. కాబట్టి మరో ఒకసారి ప్రజలందరికీ విజ్ఞప్తి, స్టే అట్ హోమ్, స్టే సేఫ్, వీఆర్ అవుట్ సైడ్ ఫర్ యూ. థ్యాంక్ యూ. ఖమ్మం జిల్లా సత్తపల్లి నియోజకవర్గం పరిధిలో ఉన్న ప్రజా ప్రతినిధులు, జెడ్పీటీసీ, మున్సిపాలిటీ కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, ఎంపీపీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, సొసైటీ అధ్యక్షులు వారి నెల గౌరవ వేతనం సత్తపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య ఆధ్వర్యంలో కరోనా వ్యాధి నిరోధకానికి సీఎం సహాయ నిధికి 14,89,500 రూపాయలు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితులలో లాక్డౌన్ అమల్లో ఉన్న కారణంగా ఈ వ్యాధి నిరోధకానికి ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉండాలని, ఖచ్చితంగా ప్రభుత్వ ఆదేశాలు పాటించాలని అన్నారు. 75 మంది ఎంపీటీసీలు కోఆప్షన్ మెంబర్స్తో కలిపి 24 మంది పిఎస్సిఎస్ అధ్యక్షులు, మున్సిపల్ చైర్మన్తో కలిసి 23 మంది వార్డు మెంబర్స్ మొత్తం కలిసి 14,89,000 రూపాయలు ఒక నెల వేతనం ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. వారందరికీ వాళ్ళంతటా వాళ్ళే చొరవ తీసుకొని మాకు ఫోన్ చేశారు. మన జెడ్పీటీసీలు కానివ్వండి, ఎంపీపీలు కానివ్వండి. అయితే ఈరోజు సొసైటీ అధ్యక్షులకు వేతనం 1200. కానీ మన సత్తుపల్లి నియోజకవర్గంలోనే సొసైటీ అధ్యక్షులు ముందుకు వచ్చి మేము మనిషికి 10,000 రూపాయలు ఇస్తామనేది వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళు అనుకోవడం జరిగింది. ఇటు మరి వాళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. యాక్చువల్గా నిన్న అజయ్ గారేమో ఇది చెప్పారు, సొసైటీ ప్రెసిడెంట్స్ ఏమో ఇప్పుడు రామారావు గారు, అక్క తల్లాడి పిల్లగారు ఫోన్ చేసి చెప్పారు. సరే మొత్తం మీద ఇప్పటికిప్పుడు సొసైటీ ప్రెసిడెంట్స్ అనుకుని వాళ్ళకి వేతనం ఏం లేదు. కాబట్టి ఈ చొరవ తీసుకున్న నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంకా కూడా కొంతమంది దాతలు మేము ముందుకు వచ్చి ఏ రకంగా ఇవ్వాలని చెప్పి కూడా అనుకోవడం జరుగుతుంది. తప్పనిసరిగా ఈ విపత్కర పరిస్థితిలో మనందరం కూడా ప్రభుత్వానికి అండదండలు ఇవ్వాలి. వాళ్ళు ఇచ్చే సూచనలు, సలహాలు తీసుకోవాలి. ఎందుకంటే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కానీ భారత ప్రభుత్వం ఏ చర్యలు తీసుకున్నా మన కోసమే. కాబట్టి చిన్నపాటి అసౌకర్యాన్ని కూడా మనం ఓర్చుకొని మరి ఎవరికి వాళ్ళ వ్యక్తిగతంగా ఇళ్లలో ఉండే విధంగా మనం ఉంటేనే ఈ యొక్క ఇతర దేశాల నుంచి తెలంగాణకే 50,000 మంది వచ్చిరంటున్నారు. 30,000 మంది ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఉందనేది ఒక లెక్క. అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో 1,00,000 మంది ఉన్నారు. కాబట్టి వాళ్ళకి ఎవరికన్నా ఇట్లాంటి ఇబ్బంది వచ్చి బయటపడాలంటే అందుకే 21 రోజులు 3 వారాలు ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు మనం ఆందోళన చెందాల్సింది ఏం లేదు. తెలంగాణలో ఏ ఒక్కరికి కూడా గ్రామాల రాల. ఇప్పుడు వచ్చింది కూడా ఇతర దేశాల నుంచి వచ్చిన కొంతమంది తెలిసి కూడా జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల కొంత ఇబ్బంది వస్తుంది. మన సత్తుపల్లి నియోజకవర్గంలోనే 70-80 మంది ఉన్నారు ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళు. వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు దయచేసి ఇళ్లలో ఉండండి. లేకపోతే బలవంతంగా మళ్ళీ ప్రభుత్వం హాస్పిటల్స్కి పంపించాల్సిన పరిస్థితి వస్తుంది. మీ వల్ల మీ ఒక్కరికే ఇబ్బంది జరుగుతుంది, కానీ మీరు బయటకు వస్తే సమాజానికి ఇబ్బంది జరుగుతుంది. దాన్ని గమనించమని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. సరే, నిన్న సత్తుపల్లిలో కూర్చున్న సందర్భంగా కొన్ని సమస్యలు వచ్చినాయి. ఇలా కల్లూరులో కూడా మన మార్కెట్లో కూరగాయల మార్కెట్ పెట్టారు. రేపటి నుంచి గ్రామ పంచాయతీ సహకారంతో రగ్గారు కూడా అక్కడ అన్ని ఏర్పాట్లు చేసి మన గర్ల్స్ స్కూల్లో అదైతే సెంటర్ ఉంటుంది మన గర్ల్స్, ఎందుకంటే ఇది ఊరికి చివరకు ఉంది. కొంతమంది ఆడున్నా ఏదైనా సెంటర్ కూడా ఉండాలి కాబట్టి అక్కడ పెట్టే విధంగా రేపటి నుంచి కూరగాయల మార్కెట్ కూడా ఇక్కడ ఉంటుంది. సరే, మెడికల్ అసోసియేషన్ వాళ్ళు కూడా విజ్ఞప్తి చేశారు మా మందులు వచ్చే విధంగా చూడాలని. దానికి మన ఎంఆర్ఓ గారు కూడా ఆ వెహికల్స్కి పర్మిషన్ ఇస్తామని చెప్పడం జరిగింది. తీసుకుంటున్న ఈ చర్యలకు మన అందరం మద్దతు ఇవ్వడం ఒకటే ఈరోజు మన ముందున్న కర్తవ్యం. మనం ఈ అంటువ్యాధి విస్తరిస్తున్న దేశాలు ఎంతో అడ్వాన్స్డ్ దేశాలు అనుకున్నాం, వైద్య రంగంలో మనకంటే బలంగా ఉంటాయి అనుకున్నాం. కానీ ఈరోజు ఏ రకమైన పరిస్థితిలో వాళ్ళు ఉన్నారో మనకు అర్థమవుతుంది. కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని మనందరం కూడా అధికారులకు సహకరించాలి. పని లేని వాళ్ళు ఏ ఒక్కరు కూడా రోడ్డు మీదకి రావద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. మాకు అక్కడక్కడ కూడా ఎస్ఐ గారు కొట్టిండని కొంతమంది చెప్తున్నారు, ఎంఆర్ఓ గారు ఆపిరంటారు, లేదా మా పిల్లగాడు ఆడుండని మాకు చెప్తున్నారు, ఫోన్లు చేస్తున్నారు. అందుకే ఫోన్లు కూడా మేము బంద్ చేసే పరిస్థితి వచ్చింది. కాబట్టి అధికారులకు కూడా చేసేది మన కోసమే, వ్యక్తిగతంగా ఎవరి మీద ఎవరికి కోపం లేదు. సరే, అధికారులు కూడా డ్యూటీలో ఉన్న వాళ్ళని కూడా గుర్తించి ఈ సమన్వయంతో 2 రకాలు చేసి సమస్యలు లేకుండా చేయాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం.
లాక్డౌన్ కారణంగా హైదరాబాద్ నాంపల్లిలో ఎంతో మంది రోడ్లపై ఆకలితో అలమటిస్తూ ఉన్నవారికి తమ చేతనైనంత సహాయం చేయాలనే ఉద్దేశంతో నాంపల్లిలోని రైల్వే స్టేషన్ మరియు పబ్లిక్ గార్డెన్ వద్ద ఆకలితో ఉన్నవారికి V3 న్యూస్ రిపోర్టర్స్ ఆహార పొట్లాలను పంపిణీ చేశారు. సమాజ సేవతో పాటు పేదవారి ఆకలిలో కూడా తాము ముందుంటామని నిరూపిస్తూ మానవత్వంతో పేదల ఆకలి తీర్చే ప్రయత్నం చేసిన V3 న్యూస్ రిపోర్టర్స్ ను పలువురు అభినందించారు. क्या है ब्रो खाने के लिए? खाने की चीज़ें ले लो ना, खाना भी तुम्हारे खाने चाहिए। తెలంగాణ ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించడంతో ప్రజలు పెద్ద ఎత్తున తమ గ్రామాలకు ప్రయాణమయ్యారు. ఎలాంటి వసతులు అందుబాటులో లేకపోవడంతో పాదయాత్రగా ప్రజలు తమ స్వస్థలాలకు చేరుకుంటున్నారు. ఈ క్రమంలోనే రాజేంద్రనగర్ మండల పరిధిలోని ఎక్స్ రోడ్ నుండి ఆరంగర్ వరకు పాదచారులకు గ్రంథాలయ శాఖ డైరెక్టర్ కోరని దయానంద్ సహృదయంతో స్పందించి బాటసార్లకు భోజనం, వాటర్ బాటిల్ను పంపిణీ చేశారు. వెళ్తున్నావు ఒక 200 మందికి భోజనాలు అరేంజ్మెంట్ చేసినాం. ప్రతి ఒక్కరికి రోడ్డు మీద పోయే వాళ్ళకు, బస్ స్టాప్లో కూర్చున్న వాళ్ళకు, ఎవరెవరైతే బీద వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా మేము అరేంజ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. రేపటి నుంచి ఇంకా కూడా మేము పెంచాలని అనుకుంటున్నాం. ఇంకా మేము చేసింది సరిపోలేదు, మాకు అయ్యో ఇంకా కూడా ఇవ్వాలని మాకుంది. రేపటి నుంచి ఇంకా కూడా ఒక 300 మందిని రోజుకు కొందరిని పెంచుకుంటూ ఇద్దామని అనుకుంటున్నాం. కరోనా వైరస్ ప్రపంచాన్ని సైతం బానిసగా చేసిందంటే మామూలు మాట కాదు. గుంపులుగా ఉంటే ఇది వైరల్ అయి వ్యాపిస్తుంది. అందుకే గుంపులుగా కాకుండా బయటకు వెళ్లే ముందు మాస్కులు ధరించి ఒక్కొక్కరుగా వెళ్లి ఎవరి పనులు వారే చేసుకోవాలని ప్రభుత్వ ఆదేశాల మేరకు కరోనా వైరస్ వ్యాధి నివారణ చర్యల కొరకు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు ఆదేశాల మేరకు డీఎస్పీ నరసింహులు ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కూరగాయల స్టాళ్లలో ప్రజలు వారికి అవసరమైన వాటిని కొనుగోలు చేశారు.
కరోనా మహమ్మారి పుణ్యమా రామగుండం నుంచి మధ్యప్రదేశ్కు దాదాపు 600 కిలోమీటర్లు సైకిల్పై బయలుదేరిన ఇద్దరు వ్యక్తులను కాగజ్ నగర్ లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ దగ్గర గుర్తించడం జరిగింది. వీరికి ఎలాంటి రవాణా సౌకర్యం లేకపోవడంతో కాగజ్ నగర్ పోలీస్ స్టేషన్లో మాట్లాడించి వీరికి భోజన వసతి కల్పించడంపై లారీ అసోసియేషన్ అధ్యక్షులు కిషోర్ బాబు ప్రయత్నం చేయడం జరిగింది. వీరితో పాటు మరో 15 మంది సైకిల్పై ప్రయాణం చేస్తున్నట్టు వారు తెలిపారు. रामगुंडम से कितने आदमी तुम लोग दोनों? 2 आदमी है, 15 आदमी पीछे है. पीछे सब लोग कैसे आ रहे? सब साइकिल से. साइकिल कहाँ की आपके पास? पावर प्लांट में काम कर रहे थे खरीदे. हाँ, तो जाने के लिए कुछ भी सुविधा नहीं मिला आपको? नहीं. अच्छा अच्छा. अब यहाँ से आपका एमपी में कौन सा गाँव? एमपी में अनूपपुर साइड हो. अनूपपुरी साइड. यहाँ से कितने किलोमीटर पड़ता हो? यहाँ से टोटल पड़ता है 655 किलोमीटर. 655 किलोमीटर यहाँ से? नहीं, रामगुंडम से कितना पड़ता पूरा? रामगुंडम से 655 किलोमीटर. अच्छा ठीक है. आप लोग को खाने के लिए अभी परेशानी है? ठीक है, खाने के लिए अभी हम लोग ये लारी एसोसिएशन के हमारे अध्यक्ष साहब आ रहे हैं. अभी आपको खाने का 2 आदमी का सुविधा कर देंगे. और पीछे कितने आदमी हैं? पीछे 15 आदमी. ठीक है. यहाँ के स्थानिक पुलिस स्टेशन में आपकी कुछ जाने की सुविधा या कुछ करने का है तो अभी कोशिश करेंगे. हमारे साहब आ रहे हैं, अभी बैठो आप 10 मिनट के लिए. और आप लोग थके हैं तो पानी पियो, आराम से बैठो यहाँ पर. జనగామ జిల్లా దేవరుపల మండలం గొల్లపల్లి గ్రామంలో కరోనా వైరస్ పై ఇంటింటి సర్వే చేపట్టారు అధికారులు. అనంతరం సర్పంచ్ కోనేటి సుభాష్ని, ఎంపీటీసీ మహమ్మద్ జాకీర్ మీడియాతో మాట్లాడుతూ విదేశాల నుండి, ఇతర రాష్ట్రాల నుండి, హైదరాబాద్ నుండి వచ్చిన వ్యక్తుల డ్రైవర్ల సమాచారాన్ని సేకరించి వారికి తగు జాగ్రత్తలు తెలియజేస్తూ ఏప్రిల్ 15 వరకు ఎవరూ గుంపులుగా బయట తిరగవద్దని పోలీసులకు అందరూ సహకరించాలని కోరారు. ఎవరైనా చాలా రోజుల నుండి జ్వరంతో గాని జలుబుతో గాని బాధపడుతూ ఉంటే సమాచారం ఇవ్వాలని వారిని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించాలన్నారు. గొల్లపల్లి గ్రామంలో తెలియజేయమనగా కరోనా గురించి సర్వే జరుగుతున్నది. సిటీ నుంచి, విలేజ్ నుంచి, ఇతర దేశాల నుంచి ఎవరైనా వచ్చిన వాళ్ళ గురించి సర్వే చేస్తున్నారు. కాబట్టి ఆశా వర్కర్లు వేరే వాళ్ళందరూ కూడా మాకు ప్రోత్సహిస్తున్నారు. బాగానే చేస్తున్నారు పని. చేతులు శుభ్రంగా కడుక్కోండి, మాస్కులు పెట్టుకోండి. వేరే దేశం ఎక్కడికైనా నుంచి పోయినా కానీ జాగ్రత్తగా ఉండండి. ఏది గింత వచ్చినా, జలుబు కానీ దగ్గు కానీ ఏది వచ్చినా కానీ నెగ్లెక్ట్ చేయకుండా హాస్పిటల్కి వెళ్ళండి. చేతులు సబ్బుతో కడుక్కోండి, మాస్కులు పెట్టుకోండి. గుంపులుగా ఉండొద్దు. చాలా మెయింటైన్ చేయండి. మా గొల్లపల్లిలో కూడా సర్వే చేస్తున్నాము, పర్వాలేదు, బాగానే ఉంటున్నారు. అందరు మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు, బాగానే చూసుకుంటున్నారు. ఏది వచ్చినా కానీ హాస్పిటల్ అక్కడికి వెళ్తున్నారు. ఈ అవకాశం ఇచ్చినట్టు గొల్లపల్లి గ్రామంలో ఇంటింటా సర్వే చేయబడుతుంది. విదేశాల నుంచి వచ్చిన వారు మరియు ఇతర రాష్ట్రాల నుంచి మరియు వేరే జిల్లాల నుంచి వచ్చిన వారికి ఈరోజు గొల్లపల్లి గ్రామంలో ఇంటింటా సర్వే చేయడం జరుగుతుంది. ఎవరైనా వేరే విదేశాల నుంచి వస్తే దాచుకోకుండా హైదరాబాద్ నుంచి వచ్చినా, వేరే జిల్లాల నుంచి వచ్చినా వాళ్ళ సిబ్బందికి చెప్పి వాళ్ళ పేర్లను నమోదు చేయించుకోగలరు. మరియు గుంపులుగా తిరగకుండా గొల్లపల్లి గ్రామ ప్రజలు, యువకులు అందరూ సహకరించాలి. ఏప్రిల్ 15 వరకు ఈ లాక్డౌన్ ఉంటుంది కాబట్టి పోలీస్ యంత్రాంగానికి సుత సహకరించాలి. మరియు ఈ గ్రామంలో ఇంతవరకు ఏమి కేసులు నమోదు కాలేదు. గొల్లపల్లి గ్రామంలో చాలా శుభ్రతంగా పాటిస్తున్నారు. అలాగే ఇది సుత ఏప్రిల్ 15 వరకు కొనసాగించాలని, మరియు అత్యవసర పనులు ఉంటేనే తప్ప బయటికి ఒకరినే పంపించాలి. అదైనా అత్యవసర పని ఉంటేనే బయటికి పంపించాలి. లేనిచో అందరూ ఇంటి వద్ద, ఇంటి లోపలనే ఉండాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దేశవ్యాప్తంగా 873 కరోనా పాజిటివ్ కేసులు నమోదు. ఇప్పటి వరకు 22 మంది మరణించగా 79 మంది కోలుకున్నారని తెలిపిన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ. తెలంగాణలో నమోదైన మొదటి కరోనా మరణం. 74 సంవత్సరాల వ్యక్తి గ్లోబల్ హాస్పిటల్లో మృతి చెందినట్లు తెలిపిన మంత్రి ఈటెల రాజేందర్. వలస కూలీలకు భోజన వసతి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. వలస కూలీల నివాస ప్రాంతాలను స్వయంగా వెళ్లి పరిశీలించిన మంత్రి సత్యవతి రాథోడ్. లాక్డౌన్ సందర్భంగా ఆకలి కేకలు వేస్తున్న ఎందరో అనార్థులు. లక్ష్యం సమాజహితంగా తమ వంతు సాయం చేస్తున్న V3 న్యూస్ రిపోర్టర్స్.
ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.